51 రాష్ట్రంలో 5,451 ఎఫ్ఎల్ఎన్ కాంపిటెంట్ పాఠశాలల ఎంపిక. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పెంచేందుకు పాఠశాల విద్యాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి క్లస్టర్లో ఎక్కువ మంది విద్యార్థులున్న 3 పాఠశాలల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 1,800 క్లస్టర్ల నుంచి 5,451 పాఠశాలను ఎఫ్ఎల్ఎన్ కాంపిటెంట్ స్కూల్గా ఎంపిక చేసి వాటిలో తరగతికి తగిన అభ్యసన సామర్థ్యాలు సాధించాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. వచ్చే మార్చి నాటికి 1-5 తరగతులు, ముఖ్యంగా 2-3 తరగతుల విద్యార్థులకు 80% ప్రగతి సాధించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆ లక్ష్యాన్ని సాధించగలిగితే రాష్ట్రంలో 40% విద్యార్థులు కనీస భాష, గణిత నైపుణ్యాలు పొందినట్లే. ఇందులో అత్యుత్తమ ప్రగతి చూపిన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, టీచర్లు తదితరులను గుర్తించి జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రోత్సాహాలు ఇస్తామని కూడా విద్యాశాఖ పేర్కొంది. ఈ నెల 22 లోపు ఆయా పాఠశాలను గుర్తించి కలెక్టర్ ఆమోదంతో పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ను పంపించాలని శాఖ సంచాలకులు అయితే తెలియజేశారనమాట. సో ఈ విధంగా తెలంగాణలోని ఈ స్పెషల్ సెలెక్ట్ చేసిన పాఠశాలలో విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లో మొత్తం అన్నీ వచ్చే విధంగా అయితే వీరైతే తయారు చేయాలి. అటు టీచర్లకి కూడా బెనిఫిట్స్ అయితే ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది మనకి తెలంగాణ వ్యాప్తంగా ప్రజెంట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.